లాభాల్లో మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్ 787, నిఫ్టీ 255 పాయింట్లు లాభపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 1060 పాయింట్లు తగ్గిసింది. ఇక ఇరాన్ అమెరికా మధ్య సంధి ప్రయత్నాలు జరుగుతుండడం, కాల్పుల విరమణ కుదరవచ్చని ఆశలు సెంటిమెంట్ను పాజిటివ్గా మార్చాయి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ మినహా అన్ని రంగాలు లాభాలను అందుకున్నాయి. రెడ్డిగా భారీ నష్టాల నుంచి అయితే భారీ లాభాలకు వచ్చిన స్టాక్ మార్కెట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మనకి ప్రభు గారు అందిస్తారు. స్టాక్ అనాలిసిస్. నమస్తే అండి ప్రభు గారు. ఎస్ ప్రభు గారు నమస్తే అండి. ఎస్ ప్రభు గారు నమస్తే అండి. ఎలా చూడొచ్చు మొత్తానికి ఒక్కసారిగా భారీ నష్టాల నుంచి అయితే భారీ లాభాలకు వచ్చినట్టుగా తెలుస్తుంది స్టాక్ మార్కెట్కి సంబంధించి, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? ఎస్ ప్రభు గారు. హలో చెప్పండి. ఎస్ మొత్తానికి ఎలా చూడాలంటారు? నమస్తే అండి. మొత్తానికి ఈ భారీ స్టాక్ మార్కెట్ చూసుకుంటే భారీ నష్టాల నుంచి ఒక్కసారిగా భారీ లాభాల్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది, ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇది యథాతథ అలాగా ఇప్పుడు 1 day బిఫోర్ అంటే రేపటికి ఆయన ఇచ్చిన డెడ్ కి రేపటికి ఈవినింగ్ తెలుస్తుంది మనకి. కాకపోతే 1 day ముందు ఎప్పుడైనా సార్, లాస్ట్ టైం కూడా 5 day అప్పుడు కానీ 48 hours ముందు కానీ 1 day ముందు ఇరాన్ కి యుఎస్ కి ఏదో సెటిల్ అయిపోయిందని, అగ్రిమెంట్ కుదిరిందని, 45 days సీజ్ ఫైర్ వచ్చిందని, పాకిస్తాన్ ద్వారా అయిందని. అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? పాకిస్తాన్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు ట్రంప్ ఆయన పాకిస్తాన్ ద్వారా చెప్పించినట్టుగా ఇప్పుడు ఇరాన్ చెప్పిందా? ఇరాన్ నిజంగా వార్ ఆగిపోతే మంచిదే, శుభ పరిణామం. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది ప్రాసెస్ 60 countries అందరూ కలిసి దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తారు. దాంట్లో ఇండియా కూడా ఉంది. అది మంచి తరుణం, ఏషియన్ కంట్రీస్ కి మంచి పాజిటివ్. సో ఈ పాజిటివ్ తో పాటు ఇక్కడ ఏదన్నా మనకి నిజంగా అయిందా? ఇప్పుడు ఈవినింగ్ వాళ్ళు ఏమన్నా వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఇరాన్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎస్ వీఆర్ ఫాలోయింగ్ దట్ 45 days సీజ్ ఫైర్ అనేది మేము ఫాలో అవుతున్నాం, దాని ప్రకారం అండర్స్టాండ్ వచ్చామని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయాలి. ప్రతిసారి కూడా వన్ సైడ్ గేమ్ లాగా ప్రతిసారి కూడా ఇటు సైడ్ నుంచి వస్తుంది. మళ్ళీ ఈ నైట్ లేదా రేపు మార్నింగ్ మనకి మళ్ళీ ఇదేం సెటిల్ కాలేదు అన్నప్పుడు మళ్ళీ రేపు పడినప్పుడు ఉంది మార్కెట్ కరెక్ట్ కాకపోతే. ఇది నిజంగా కరెక్ట్ అయితే రేపు మార్కెట్ ప్లస్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ అది చూడాలి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ దాదాపుగా ఒక రోజులో 5 లక్షలు 6 లక్షల కోట్లు ప్లస్ వస్తుంది. పడినప్పుడేమో 7 లక్షలు 8 లక్షలు 10 లక్షల కోట్లు తగ్గుతున్నాయి. సో అట్లా ఉంది. ఏదైనా మనకి 22,950 అబోవ్ క్లోజ్ అయింది. ఇది మంచిదే. 968 దగ్గర సెన్సెక్స్ కూడా 800 points మార్నింగ్ 500 points 600 points డౌన్. అక్కడి నుంచి బాగా 800 points పెరిగిందంటే 74,106 మళ్ళీ అగైన్ ఆ పొజిషన్ కి వచ్చేసింది. అంటే ఇట్స్ ఫైన్. అది నిజంగా కరెక్ట్ అయితే స్వెల్ అండ్ గుడ్, రేపు కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మెయిన్ వస్తుందా లేదా? అందుకంటే మళ్ళీ ఏదన్నా ఇది అగ్రిమెంట్ కుదరలేదు అనుకున్నప్పుడు అగైన్ ఇట్ మే ఫాల్ టుడే, రేపు పడే మళ్ళీ ఛాన్సే ఉంటుంది. కాబట్టి ఇది ఈ న్యూస్ ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి ఈవినింగ్ 6 to 8 లోపల మనకు తెలుస్తుంది. వాళ్ళు కనుక రెస్పాండ్ అయితే, ఇరాన్ కనుక రెస్పాండ్ అయ్యి ఎస్ ఇస్ కరెక్ట్ అన్నప్పుడు దెన్ రేపు గ్యాప్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే మళ్ళీ మామూలే. ఇది ఈజ్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ అన్న దానికి మళ్ళీ ఇంకొకసారి ఊతం ఇచ్చినట్లు లెక్క ఆయన కన్సిస్టెంట్ గా. సో క్రూడ్ అనేది 110, 111 ఉంది ఇప్పుడు. అది మనకి మెయిన్ ఏషియన్ కంట్రీస్ కి అదే ఎఫెక్ట్. ఎంత త్వరగా క్రూడ్ తగ్గితే అంత బెస్ట్. తగ్గాలంటే మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వాలంటే మరి ఈ వారంలో ఎప్పుడైనా రావచ్చు. ఈ 60 countries కూడా ఈ వాళ్ళ రిక్వెస్ట్ ఏషియన్ కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తుంటే ఓవరాల్ గా యాక్సెప్ట్ చేసింది. మేము ఎనిమీస్ తప్ప మిగతా వాళ్ళందరినీ చేస్తాం. ఎనిమీస్ అంటే ఎవరు? ఇద్దరే, అటు యూరోపియన్ ఇటు యుఎస్. వీళ్ళిద్దరిని షిప్స్ వార్ ఆగిపోయినా కానీ నెక్స్ట్ కూడా ఫ్యూచర్ లో కూడా వాళ్ళిద్దరివి మేము యాక్సెప్ట్ చేయము ఖరాఖండిగా చెప్పారు. సో డెఫినెట్ గా మరి అంత సిచ్యుయేషన్ ఉంది. మరి అది కంటిన్యూ అవుతుందా లేదా చూడాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏషియన్ కంట్రీస్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. స్టాక్ మార్కెట్లో అయితే ట్రేడింగ్ ఎలా ఉంటుందో, అప్ అండ్ డౌన్స్ కూడా ఎలా ఉంటాయో మరోసారి అయితే తెలిసి వచ్చింది. ఇక భారీ నష్టాల నుంచి అయితే ఒక్కసారిగా భారీ లాభాల్లో అయితే మార్కెట్లు ముగిసాయి. రైట్, ఇక ఇది అంశానికి సంబంధించి కంటిన్యూ చేద్దాం. ఎస్ ప్రభు గారు. ఇప్పుడు
రిలయన్స్ ఇవాళ బాగా పడింది. క్రూడ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి రిలయన్స్ 3.5% పడింది. మామూలుగా అయితే మనకు డౌన్ లోనే ఉండాలి. హెవీ వెయిట్ ఇండెక్స్ లో హెవీ వెయిట్ అంటే డౌన్ లో ఉందంటే డెఫినెట్ గా మార్కెట్ డౌన్ లో ఉండాలి. ఆల్రెడీ సడన్ ఈ న్యూస్ అనేది వచ్చింది కాబట్టి ఇది ఎంతవరకు రిలయబుల్ అనేది చూడాలి. మిడిల్ ఈస్ట్ వార్, వెస్ట్ ఏషియా ఏం తేడా లేదు కదా. సో అది ఒక పక్కన సంధి అంటున్నారు, జరుగుతుంది అంటున్నారు, మరి ఒక పక్కన యుద్ధం ఏం ఆగలేదు ఇక్కడ. మరి అది ఎట్లా నమ్మాలి? సో క్రూడ్ ఏం తగ్గలేదు. నిజంగా కరెక్ట్ అయితే క్రూడ్ దడ పడిపోవాలి కదా కిందకి. అదేం పడలేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి కదా. ఓపెన్ అవ్వాలి. అంటే మెయిన్ ఇప్పుడు రిలయన్స్ కూడా మెయిన్ పడటానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ అవి కూడా పెంచినాయి. డీజిల్ అండ్ ఏవియేషన్ అంటే వైట్ పెట్రోల్ మీద, వీటి మీద ఇంపోర్ట్ డ్యూటీస్, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ పెంచినాయి. దానివల్ల కొంచెం రిలయన్స్ కి ఎఫెక్ట్, అందుకనే బాగా పడింది. సో 30 అంటే ఎక్స్పోర్ట్ ట్యాక్సెస్ ఎక్కడంటే $36 పర్ బ్యారెల్ డీజిల్ అయితే, $50 పర్ బ్యారెల్ జెట్ ఫ్యూయల్. సో అందుకని మెయిన్ ఆ ఎఫెక్ట్ వచ్చింది. దానివల్ల పడింది రిలయన్స్. అయితే మేజర్ మార్కెట్ పడేసిందంటే రిలయన్స్ అనుకోవచ్చు. మిగతా అన్ని సెక్టార్స్ తగ్గుతున్నప్పుడు ఐటీ పెరుగుతున్నప్పుడు, అన్ని పెరుగుతున్నప్పుడు ఐటీ పడింది. ఇప్పుడు అన్ని తగ్గుతున్నప్పుడు ఐటీ పెరుగుతుంది. అంటే ఎందుకని 95 రూపీస్ దాకా ఐఎన్ఆర్ వెళ్ళింది కాబట్టి ఆ కన్వర్షన్ లో సర్వీస్ ఓరియంటెడ్ సెక్టార్ ఐటీలో మీకు డెఫినెట్ గా 95 రూపీస్ అంటే వాళ్ళకి మంచి కంపెనీస్ కానీ మంచి ప్రాఫిట్. సో Q4 రిజల్ట్స్ ఇట్ అబౌట్ టు స్టార్ట్. 9th TCS రిజల్ట్స్ వస్తాయి, బాగుండొచ్చు. ఎక్స్పెక్టేషన్ బాగుంది. Q4 ఇయర్ రిజల్ట్స్ ప్లస్ ఈ 95 రూపీస్ అయింది కాబట్టి దాని ఎఫెక్ట్ బాగా పడింది. సో అందుకనే రిజల్ట్స్ బాగుండొచ్చిన ఎక్స్పెక్టేషన్. అందుకనే మార్కెట్ ఎంత పడుతున్నా కానీ ఐటీ సెక్టర్ ప్లస్ లో ఉందంటే అదే రీజన్ అనుకోవచ్చు ఒక రకంగా. సో మెయిన్ బ్యాంకింగ్ అండ్ బ్యాంకింగ్స్ కూడా కొంచెం పర్వాలేదు ఇవాళ. సో ముందు ఏదైనా పెరగటం మార్కెట్ మొదలు పెడితే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ముందు ఉంటాయి. సో అగైన్ మళ్ళీ మీకు బ్యాంకులు పెరగవంటే 63,500 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ దాకా హోల్డ్ చేసి ఎవరన్నా ఉన్నా ఫ్రెష్ బై, అదే ఆ మూమెంట్స్ లో ఉన్న లోవర్ లోస్ లో ఉన్నప్పుడు అలాంటి స్టాక్స్ పెట్టుకొని ఆ 63,500 వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. సో ఏదేమైనా కొంచెం ఇది ఈ పాజిటివ్ న్యూస్ నిజంగా కరెక్ట్ కావాలని కోరుకుందాం. సో డెఫినెట్ గా వార్ ఆగిపోతే మంచిదే, శుభపరిణామం అవుతుంది అందరికి. సో వార్ ఆగిపోయిన తర్వాత ఎంత నష్టం అనేది తెలుస్తుంది ఇద్దరికి, ఒకరికి కాదు. అటు బోత్ సైడ్స్ ఇద్దరికి ఇబ్బంది. ఎందుకంటే ఇరాన్ ఏమో భయంకరంగా ఇదైపోయింది, యుఎస్ కూడా more than $5 trillion లాస్ ఉంటుంది. సో ఇద్దరు కూడా తేరుకోవాలంటే కొంచెం కష్టం. యుఎస్ కి కొంచెం ఎక్కువ ఉంటారు కాబట్టి, ఫైనాన్సెస్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం తొందరగా తేరుకోవచ్చు. బట్ ఇరాన్ అనేది వాళ్ళు అసెట్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, ఆయిల్ రిఫ్రాక్టరీస్ కానీ మొత్తం ఎక్కడ ఇది కాకుండా చేస్తారు. వీళ్ళు కూడా GCC కంట్రీస్ లో 6 కంట్రీస్ ప్లస్ ఇరాక్ అవన్నీ కలిపిన అక్కడ కూడా మీకు దుబాయ్ లో వాటిల్లో ఇక్కడ నుంచి బయటకు వచ్చే టూరిజం కానీ వాళ్ళు కానీ వెళ్దామంటే భయం వేసే రకంగా కూడా ఉంది. సిచ్యుయేషన్ అలా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఇప్పుడు ఉన్నవాళ్ళు దాదాపు 1 కోటి మంది ఉన్నారు 6 కంట్రీస్ లో, GCCలో. సో వాళ్ళు కూడా ఎంత భయంగా ఉండాల్సిందే కదా యుద్ధాలంటే. సో ఎంత త్వరగా ఆగితే అంత మంచిది. పాజిటివ్ న్యూస్ వస్తుందా అంటే ఇరాన్ యాక్సెప్ట్ చేయాలని కోరుకుందాం. ఒక రకంగా చేస్తే డెఫినెట్ గా అది మంచి తరుణం అవుతుంది. మార్కెట్ లోవర్ లెవెల్స్ కి వచ్చింది అనుకో. టెక్నికల్స్ గా కూడా లో ఉంది అనుకున్నాం కదా. 10 days, 20 days, 50 days, 100 days, 200 days డిఎం కింద ఉన్నప్పుడు జనరల్ గా అక్కడి నుంచి కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కోవిడ్ లో పడినంత కూడా, కోవిడ్ లో కొనుక్కున్న వాళ్ళు ఇప్పటికీ పాజిటివ్ గానే ఉంటారు. ఎందుకంటే కోవిడ్ లో 40% పడింది. అప్పుడు కొన్నాళ్ళు ఇప్పుడు మనకి 15-16% పడింది. అంటే ఇప్పటికీ ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కూడా అప్పుడు కొన్నవాళ్ళందరూ పాజిటివ్ గా ఉంటారు. కానీ ఇప్పుడు మన ట్రెండ్ చూసుకొని ప్రస్తుతం పడిందా అంటే పోర్ట్ఫోలియో మైనసే కనపడుతుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ఫాల్ ని ఎవరైనా సరే సద్వినియోగం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 6 months, 8 months నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ పెరిగే ఛాన్సులే ఉంటాయి కాబట్టి ఇన్వెస్టర్స్ కి భయం లేదంటారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రభు గారు.